నేను మొత్తం రెడీ అయిపోయింది, అంతా బాగుంది. వీటల్లో ఇది ఏది తక్కువ అనేది ఏం లేదు. ఉప్పు, కారము, మసాలాలు అన్నీ బరాబరి ఉన్నాయి. ఒక 2 నిమిషాల పాటు బాగా వేడి అవ్వడానికి 2 నిమిషాల పాటు మనం సిమ్లో చేసుకునేసి ఫ్రెండ్స్, ఇప్పుడు మనము హలీమి ఎలా తయారు చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. బాస్మతి రైస్ ఒక హాఫ్ కప్ తీసుకున్నా, ఈ కప్తో హాఫ్ కప్ తీసుకున్నా. మినప్పప్పు ఒక 2 స్పూన్లు, ఎర్రకందిపప్పు ఒక 2 స్పూన్లు, పచ్చెనగపప్పు 2 స్పూన్లు, బాదం పప్పు ఒక 20 పీసులు తీసుకున్నా, కందిపప్పు 2 స్పూన్లు తీసుకున్నా. ఇదే అరకప్పుతోటి గోధుమ రవ్వ తీసుకున్నా. బార్ల గింజలు ఒక 2 స్పూన్లు తీసుకున్నా. వీటిని వాటర్లో వేసుకొని చక్కగా ఒక 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఇందులో వేసేసుకున్న తర్వాత మనం నీట్గా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు నేనైతే ఒక 3 సార్లు దాకా మొత్తం ఇలా క్లీన్ చేసుకుంటున్నా. ఇప్పుడు 6 విజిల్ 7 విజిల్ వచ్చే వరకు మనం మెత్తగా వచ్చే వరకు మనం ఉడకబెట్టేసుకున్నాం. స్టవ్ ఆన్ చేసుకునేసి కుక్కర్ పెట్టుకున్నా. నేను ఈ స్పూన్ తోటి ఒక 6 స్పూన్లు నెయ్యి మాత్రం తీసుకుంటున్నా. దీంతోపాటు కొంచెం ఒక గరిటె నిండా ఆయిల్ కూడా తీసుకోవాలి. చెక్క, యాలక్కాయ, సాజీరా, లవంగాలు వేసుకోవాలి. ఫస్ట్ సన్నగా దొరుకున్న పొడవు దొరుకున్న ఉల్లిగడ్డలు వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ మనకి బ్రౌన్ కలర్ వచ్చేసింది, ఫ్రై అయిపోయింది మనకు ఆనియన్ ఉడక. ఒక స్పూన్ నిండా అలా వేసి తీసుకున్నా. మనకి పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మనకి పసుపు కొడక ఒక 1/2 స్పూను పసుపు వేసుకుంటున్నాం. చికెన్ నేను స్కిన్లెస్ తీసుకున్నా. శుభ్రంగా 3 సార్లు కడిగేసుకొని ఇప్పుడు ఈ పోపులో వేసేసుకుంటున్నాను అనమాట. కొంచెం బోన్ కూడా అక్కడక్కడ బోన్ ఉంది, కొంచెం బోన్ తక్కువ ఉండేటట్టు తీసుకున్నాను అనమాట. ఒక 1/2 కేజీ. ఒక 3 నిమిషాల పాటు హైలోనే స్టవ్ పెట్టుకొనేసి మనం ఫ్రై చేసుకోవాలి, సిమ్ చేసుకోకుండా. కారము మనం తినే కొద్ది ఎంత తింటాము, కానీ నేనైతే 1.5 స్పూన్ తీసుకుంటున్నా కారం. కొంచెం తక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం తక్కువ తీసుకోవచ్చు. సాల్ట్ ఒక స్పూన్ నేను తీసుకుంటున్నా. గరం మసాలా ఫుల్ స్పూన్ అండి వేసుకుంటున్నా. పుదీనా ఒక గుప్పిన్నెలు తీసుకున్నా. మొత్తం ఒక 2 నిమిషాల పాటు మొత్తం కలిపేసుకోవాలి. ఒక నిమ్మకాయ మొత్తం జ్యూస్ తీసుకున్నా. ఒక చిన్న హాఫ్ కప్ నిండా పెరుగు తీసుకున్నాం. ఒక 2 నిమిషాలు హైలోనే స్టవ్ పెట్టుకొనేసి మనం ఇలా ఫ్రై చేసుకున్నాం. ఈ కప్ నిండా వాటర్ తీసుకున్నాం. ఈ వాటర్ ఏంటా ఇలా ఉన్నాయి అనుకుంటున్నారా? నేను పెరుగు కప్పు తీసుకున్నాను కదా, ఇట్లా వేస్ట్ అవ్వకుండా అనేసి పెరుగు గిన్నెలో కొంచెం వాటర్ పోసుకొని ఇలా పోసుకున్నాం. దీనికి ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టుకొని 8 విజిల్ కరెక్ట్గా అయితే రావాలి. హైలోని పెట్టుకొని 8 విజిల్ రానిద్దాం. నేనైతే 7 విజిల్ 6 విజిల్ అన్నా కానీ 3 విజిల్లకే ఆఫ్ చేశాను.
ఇప్పుడు మూత తీసుకున్నాం. మెత్తగా అయిపోయింది, కానీ ఇంకా చాలా సాఫ్ట్ కావాలంటే మనకి ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మనకి 8 విజిల్ అయితే అయిపోయింది, మనకి ఆవిరంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు కుర్మూత తీసుకుంటాం. ఫస్ట్ రెడీ అయిపోయింది. మనకి పీస్ కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది. చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో. ఇప్పుడు మనకి పీస్ అన్నీ మొత్తం ఇట్లా ఉడికిపోయింది. చూడండి ఇలా అనగానే మెత్తగా అయిపోయి చిన్న చిన్న పీసులు అయిపోతుంది. ఇప్పుడు మనము ఈ యొక్క గ్రేవీ మొత్తం ఈ కటోరీలో ఉంచుకుందాం. చూడండి మనకు ఇదంతా ఇలా వాటర్ అంతా వంపుకున్నాం కదా, ఈ గ్రేవీ అంతా ఇలా మొత్తం స్నాక్స్ చేసేసుకోవాలి, ఎక్కడ పీసులు ఉండకుండా. చూడండి మొత్తం మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో వంపుకున్న ఈ యొక్క రసం ఉంది కదా, ఇందులో కొంచెం పోసుకుంటూ వేపుకుంటున్నాను. ఒక్కసారిగా అయితే వేయద్దు. మొత్తం మెత్తగా అయిపోయింది. ఇప్పుడు మనం ఇందాక ఈ యొక్క రసం ఉంచుకున్నాం కదా, నేనైతే కొంచెం లాస్ట్ మనము ఈ యొక్క అల్లం మీద వేసుకోవడానికి కొంచెం పక్కకి గ్రేవీ పక్కన ఉంచుకున్నాను అనమాట. ఇప్పుడు మనము ఇందులో మొత్తం వేసేసుకుందాం. ఇది కూడా వేసి మొత్తం మెత్తగా అయిపోయేంత వరకు, మొత్తం మిక్స్ అయ్యేంత వరకు మనం పప్పు గుత్తితో ఇలా వెనిపేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఇందులో మనము ఫ్రై చేసుకునే ఒక డ్రై ఆనియన్ వేసుకోవాలి, కానీ వీటితోని మనకి టేస్ట్ బాగుంటుంది. కొంచెం కొత్తిమీర, గుప్పి నిండా కొత్తిమీర తీసుకున్నా. మొత్తం ఇలా స్నాక్స్ చేసేసుకొని మొత్తం ఇట్లా కలిపేసుకొని ఎక్కడ కూడా ఉండలు లేకుండా మొత్తం ఇలా కలుపుకోవాలి. మెత్తగా అయిపోయింది, చాలా సాఫ్ట్గా కూడా వచ్చింది. మరి ఎంత సాఫ్ట్గా కూడా ఉండకూడదు. మనకు అక్కడక్కడ చికెన్ పీసులు అయితే నార్లాగా తగులుతుండాలి, అక్కడక్కడ బాగుంటుంది. మీరు కూడా ఇలాగనే చేయండి ఫ్రెండ్స్. వెల్కమ్ టు జ్యోతి లైఫ్ ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే ప్యూర్ హైదరాబాద్ స్టైల్లో హలీం ఎలా తయారు చేయాలనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు మనకి 2 నిమిషాలు అన్నా కదా, 2-3 నిమిషాలు మనకి అయిపోయింది. మనం స్టవ్ ఆన్ చేసుకునేసి వేరే బౌల్లోకి స్టోర్ చేసి పెట్టుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనకి జీడిపప్పు, కొత్తిమీర, డ్రై ఆనియన్ ఇవన్నీ వేసుకునేసి ఇలా లాస్ట్ ఇలా నెయ్యి వేసుకొని తిన్నట్లయితే ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది. ఇంకా నచ్చిన వాళ్ళంటూ ఎవరు ఉండరు. మనము షాపుల్లోకి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటే చాలా అది తిన్నట్టు కూడా అనిపించదు. మనం ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తినచ్చు ఇలా మనం తయారు చేసుకున్నట్టయితే. ఇదేంటంటారా, మనం చికెన్లో గ్రేవీ ఉంది కదా, ఈ చికెన్లో ఈ గ్రేవీ తీసి మొత్తం ఇలా వేసుకొని తింటే ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఇలాగనే తినేసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చింది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చింది? చాలా బాగుంది కదా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి.